ఈరోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా శ్రీనివాస రామానుజన్ గారికి నివాళులర్పించేది ఆ కార్యక్రమంలో భాగంగా శ్రీ పాటిబండ్ల సిద్ధరామయ్య స్కూల్ వారు సైన్స్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అన్ని గ్రేడ్స్లో ఉన్న పిల్లలకి కూడా వాళ్ళ ఐడియాస్ని డిస్ప్లే చేసుకునే విధంగా రకరకాల ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేసి వాళ్ళే పెద్దలకి వచ్చిన విజిటర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా ముదావహం. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు మాటల్లో చెప్పలేనివి చాలా ఐడియాస్ వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నది మనం అందరూ గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఎక్స్ప్రెసివ్నెస్ని బట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఇంజెన్యూటీకి మనం పదును పెట్టాలి. అదే బేసిక్ ఎడ్యుకేషన్ అంటే. అలా అక్కడి నుంచి వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ వాళ్ళ ఐడియాస్కి ఒక ఫామ్ ఇస్తూ ఆ ఫామ్ని సైంటిఫిక్ టర్మ్స్లోకి తీసుకొస్తూ, అది ఏ సైన్స్ అన్నా కావచ్చు, బేసిక్ మ్యాథమెటికల్ లాజిక్ను వాడుకుంటూ మిగతా సైన్సెస్ వాటిల్లో మనకు తెలిసినటువంటి సూత్రాలని అన్వయించుకుంటూ ఏదో ఒకటి ప్రాక్టికల్గా ఈ ప్రపంచానికి పనికొచ్చే వస్తువులు తయారు చేయటము, ఐడియాస్ తయారు చేయటము, ప్రాసెసెస్ తయారు చేయటము చేయగలుగుతారు. కాబట్టి ఇదంతా అయిన తర్వాత ఒక డిగ్రీ స్థాయిలోనో ఒక పిహెచ్డి చేసిన వాళ్ళే చేస్తారంటే నాట్ నెసెసర్లీ. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, వితౌట్ ఫార్మల్ స్కూల్ ఎడ్యుకేషన్ దే కెన్ డూ వండర్స్. ఎందుకని? వాళ్ళకది బై నేచర్ అలాంటి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలకు వాళ్ళు పొదును పెట్టాలి, దాన్ని సాధించాలి, దాన్ని ఒక ప్రాక్టికల్గా యూస్ఫుల్ ఫామ్లోకి తీసుకురావాలని తప్పిస్తారు. కాబట్టి ఆ ఇంజెన్యూటీని మనకి ఇంతవరకు మనం చూసిన ప్రపంచంలో అనేక వండర్స్ని క్రియేట్ చేసింది. ఈ వండర్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఎవరికి కూడా యూనివర్సిటీ డిగ్రీస్ అనో పిహెచ్డీలను ఇంకోటనో లేవు. హవెవర్ అది ఈనాటి రియాలిటీ. కాబట్టి ఈ పిల్లలందరికీ ఫార్మల్ ఎడ్యుకేషన్ అవసరం, స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ అవసరం. వాళ్ళు ఆయా సబ్జెక్ట్స్లో పాస్ అవ్వాలి, మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి, మంచి సర్టిఫికేట్స్ రావాలి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళకి జాబ్స్ కానీ ఎంటర్ప్రినర్స్ కానీ మారాలి అంటే ఈ ఫార్మల్ స్కూలింగ్ తప్పనిసరి. ఫార్మల్ స్కూల్స్లో ఉన్నవాళ్ళు ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎలా ఎంకరేజ్ చేయాలో కూడా చేయగలగటం అనేది ఈ ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి ఉద్దేశం. మనం పాఠాల్లో చెప్పింది, పుస్తకాల్లో రాసిందే, ఎవరో చెప్పిందే కాదు. లెట్ స్టూడెంట్స్ ఆల్సో థింక్ ఇన్ దేర్ ఓన్ వేస్. దే మే కమ్ అప్ విత్ ఐడియాస్, దే మే కమ్ అప్ విత్ ఆల్టర్నేటివ్స్, దే మే కమ్ అప్ విత్ ఇంప్రొవైజేషన్స్. ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి క్లాస్ రూమ్ అనేది తెలిసిన సబ్జెక్ట్ని తెలుసుకోవడానికే కాదు, నా ఐడియాకు ఒక రూపమిచ్చుకునే ప్లేస్ కూడా. కాబట్టి ఇలాంటి సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ చేసుకోవటం, ఈ ప్రాజెక్ట్స్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయటం, వాళ్ళ